బ్యాక్ శిల్పా వెంచర్లోని నల్లవాగు వెడల్పు పనులు 5 గంటలుగా కొనసాగుతున్నాయి. పోలీసుల బందోబస్తు మధ్య పనులు జరుగుతున్నాయి. నల్లవాగుని కబ్జా చేసి యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టింది శిల్పా గ్రూప్. గూగుల్ మ్యాప్, రెవెన్యూ మ్యాప్ ఆధారంగా అధికారుల నివేదికలో బట్టబయలైన బాగోతం బయటపడింది. వాగుని కబ్జా చేయడంతో ఈ నెల 6న NH65 పై వరదొచ్చి 2 రోజుల పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పైనున్న ఓ చెరువుకి గండి పడటంతో ఆ స్థాయిలో వరదొచ్చిందని కవరింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు శిల్పా గ్రూప్ యాజమాన్యం. 2 బుల్డోజర్ మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి శిల్పా వెంచర్లో మాత్రం బుల్డోజర్లు దూసుకొచ్చాయి. ఇక్కడ 2 బుల్డోజర్లతో ఇక్కడ నల్లవాగు ఏదైతే ఉందో నల్లవాగును కబ్జా చేసినట్టు అధికారులు గుర్తించడం జరిగింది. నిన్నంతా కూడా ఈ సర్వే చేయడం జరిగింది. సర్వే చేసిన తర్వాత ఈ వాగు ఏదైతే ఉందో ఈ వాగు 5 మీటర్లు అంటే నిన్నటి వరకు ఈ వాగు 5 మీటర్లు ఉంది. ఇప్పుడు 20 మీటర్ల మేర అంటే దాదాపు 15 మీటర్ల వరకు ఈ వాగును కబ్జా చేసినట్టు అధికారులు గుర్తించడంతో మాత్రం ఆ పార్కు అంటే ఆ వాగును కబ్జా చేసి చుట్టుపక్కల అటువైపు ఇటువైపు పార్కును ఏర్పాటు చేశారు. దీంతో అవన్నీ కూడా కూల్చివేత పనులు అయితే ప్రారంభమయ్యాయి. మనం చూసుకోవచ్చు ఈ వాగు ఏదైతే ఉందో ఆ వాగు పక్కనే మొత్తం వాగుకి రైతులు అడ్డం పెట్టి చెక్ డ్యామ్ కట్టినట్టుగా ఒక కాలువ కట్టినట్టుగా కెనాల్ కాలువ కట్టినట్టుగా శిల్పా వెంచర్ యాజమాన్యం అయితే చేసింది. దీంతో అవన్నీ కూడా అధికారులు అయితే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా 20 మీటర్ల వెడల్పు ఏదైతే ఉందో ఆ వెడల్పునైతే అధికారులు ఆ కాలువనైతే వెడల్పు చేస్తున్నారు. మనం ఒక్కసారి కనుక వీటికి సంబంధించినటువంటి విజువల్స్ చూసుకుంటే కనుక మన దగ్గర శాటిలైట్ ఇమేజెస్ కూడా ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా సంపాదించింది. శాటిలైట్ ఇమేజెస్ని చూసుకుంటే కనుక మనం ఒక్కసారి మన కెమెరామ్యాన్ రమేష్ మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ శాటిలైట్ ఇమేజ్ ఏదైతే ఉందో శాటిలైట్ ఇమేజ్ని ఒక్కసారి మనం చూసుకుంటే కనుక ఇది 2016లో తీసినటువంటి శాటిలైట్ ఇమేజ్. ఇది మనం ఒకసారి చూసుకోవచ్చు స్పష్టంగా 2016 ఇయర్లో ఉన్నటువంటి శాటిలైట్ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ విజువల్లో మనం స్పష్టంగా చూసుకోవచ్చు. 28 మీటర్స్ నాలా ఇయర్ ఆఫ్ 2016 అనేది మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. ఇటువైపు సర్వే నెంబర్ 626, ఇటువైపు సర్వే నెంబర్ 627, మరోవైపు సర్వే నెంబర్ 628, ఇటు 637 సర్వే నెంబర్ మధ్యలో ఇదంతా కూడా చుట్టూ ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి అంతా కూడా పట్టా ల్యాండే. కానీ ఈ కాలువ ఏదైతే ఉందో నల్లవాగు మాత్రం పట్టా ల్యాండ్కు సంబంధం లేకుండానే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కానీ 2022కు వచ్చేసరికి ఒక్కసారి 2022లో ఈ కాలువ పరిస్థితి ఏందని మనం చూస్తే కనుక ఇక్కడ ఇయర్ 2022 మనం స్పష్టంగా చూసుకోవచ్చు. సేమ్ ఇదే కాలువ రెడ్ సర్కిల్ ఏదైతే ఉందో రెడ్ సర్కిల్ ఉన్నటువంటి కాలువ ఏదైతే ఉందో అది 28 మీటర్లు. కానీ ఆ కాలువను లైట్ బ్లూ కలర్ ఏదైతే ఉందో అది 8 మీటర్లకు కేవలం 8 మీటర్లకే కుదించుకుపోయినటువంటి పరిస్థితి. అంటే 28 మీటర్లు ఉన్నటువంటి కాలువ గూగుల్ ఎర్త్ ప్రకారం నేను చెప్పేది 28 మీటర్లు ఉన్నటువంటి కాలువ కేవలం 8 మీటర్లకే పరిమితమైంది. అయితే రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము అన్నీ పరిశీలించిన తర్వాత ఈ కాలువ ఏదైతే ఉందో ఈ కాలువ 20 మీటర్లుగా ఉన్నట్టు మాత్రం అధికారులు గుర్తించారు. నిన్న వచ్చి సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత 5 మీటర్లే కాలువ ఉండడంతో మాత్రం అధికారులు మాత్రం కొరడా జుల్పించారు. దీన్ని మొత్తంగా 20 మీటర్ల మేర అయితే దీన్ని వెడల్పు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వెడల్పు పనులు కూడా ప్రారంభమై నిన్న సాయంత్రం నుంచి అంటే 2 రోజుల నుంచి అయితే ఈ వెడల్పు పనులు అయితే ప్రారంభమవుతున్నాయి. ఈ వెడల్పు చేసిన తర్వాత కూడా 20 మీటర్ల తర్వాత అటువైపు కాలువకు ఎడమవైపు కుడివైపు 2 వైపులా కూడా 9 మీటర్ల బఫర్ జోన్ అయితే ఏర్పాటు చేశారు. ఆ బఫర్ జోన్లో ఎటువంటి నిర్మాణాలు అంటే కేవలం గ్రీనరీ కోసం అంటే పార్కు ఏర్పాటు చేసుకున్న ఈ శిల్పా వెంచర్ యాజమాన్యం పార్కు ఏర్పాటు చేసుకున్నా కూడా ఎటువంటి నిర్మాణాలు కూడా చేపట్టడానికి అయితే అవకాశం లేదు. కానీ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అటువైపు మన రమేష్ చూపిస్తున్నాడు. ఆ పక్కనే ఒకవైపు డిజైన్ ఉన్నటువంటి పార్క్ ఏర్పాటు చేశారు. అటువంటి నిర్మాణాలు కూడా చేపట్టడానికి అనుమతి కూడా లేదు. కానీ శిల్పా వెంచర్ యాజమాన్యం మాత్రం అటువైపు గ్రీనరీగా ప్లే గ్రౌండ్ లాగా ప్లే ఏరియా లాగా ఒకటి ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ బఫర్ జోన్ పక్కనే క్లబ్ హౌస్ కూడా మనం రైట్ సైడ్ ఏదైతే ఉందో ఆ క్లబ్ హౌస్ కూడా చూసుకోవచ్చు. ఆ క్లబ్ హౌస్లో కూడా ఇప్పుడు అధికారులు సర్వే చేయడం జరిగింది. ఆ క్లబ్ హౌస్ కూడా కేవలం క్లబ్ హౌస్ ఉన్నటువంటి మెట్ల వరకు కూడా బఫర్ జోన్ వెళ్తుంది. దీంతో దాన్ని కూడా కూల్చివేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కూల్చివేత పనులు అంటే కాలువ పనులు ఏవైతే ఉన్నాయో కాలువ పునరుద్ధరణ పనులు మాత్రం చాలా రోజులైతే జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కాలువను కూడా పూర్తిగా
పూడ్చివేసి మొత్తం రేగడి మట్టి వేసి మాత్రం మొత్తం కాలువనైతే పూడ్చివేశారు. దీంతో అధికారులు మాత్రం పార్కు పరిసరాల్లో ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి పార్కులో చెట్లు అదేవిధంగా మట్టిని అయితే తీసివేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు అధికారులు మాత్రం ఈ నల్లవాగు కబ్జాకు గురైనటువంటి కిలోమీటర్ శిల్పా వెంచర్ ప్రాంతంలో కిలోమీటర్ పొడవు వరకు మాత్రం ఈ నల్లవాగు ఆక్రమణకు గురైంది. ఇటువైపు మరోవైపు అటు ఎగువన దిగువన రెండు వైపులా కూడా ఉన్నటువంటి వెంచర్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో మొత్తం కాలువ పునరుద్ధరణ పనులు మాత్రం అధికారులు అయితే చేసే పనులతో నిమగ్నమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి.